విజయనగరంలో రఘునాథ్ అనే ఒక కూలివాడు ఉండేవాడు. అతను రోజూ పనిచేయడానికి వాళ్ల గ్రామం నుంచి పట్నానికి దూరంగా వెళ్లేవాడు. రఘునాథ్ భార్య లక్ష్మి. వాళ్లకి 2 పిల్లలు, మహేష్ ఇంకా ఆశ. కుటుంబం సంతోషంగా ఉంది. అలా ఒకరోజు రఘునాథ్ ప్రతిరోజూలాగా పనిచేయడానికి పట్నం వెళ్తాడు. తను రోడ్డు క్రాస్ చేస్తూ ఉండగా ఒక ట్రక్కు వల్ల తనకి యాక్సిడెంట్ అవుతుంది. రఘునాథ్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సొస్తుంది. తన కుటుంబమంతా బాధపడుతుంది. పిల్లలు ఏడుస్తారు. లక్ష్మి అందర్నీ మేనేజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. చూడండి, నాన్నకి నయమైపోతుంది. మీరిద్దరు ఇలా ఏడుస్తూ ఉన్నారంటే ఆయనకి అది నచ్చదు. నాన్నకి ఎప్పుడు నయమవుతుందమ్మా? చెప్పమ్మా. త్వరలోనే. మీరిద్దరూ బాధపడకండి, నేనంతా సరిచేస్తాను. కొన్ని రోజులు గడుస్తాయి. రఘునాథ్ పరిస్థితి మెరుగుపడుతుంది. కాని తను ఇప్పుడు కూడా నడవలేకపోతున్నాడు. ఒకరోజు హాస్పిటల్లో నర్స్ లక్ష్మి దగ్గరికి వస్తుంది. మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. లక్ష్మి డాక్టర్ క్యాబిన్లోకి వెళ్తుంది. చూడమ్మా, నేను నీకు అబద్ధం చెప్పాలనుకోవడం లేదు. మీ హస్బెండ్ 2 కాళ్లకి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అప్పుడే అతను నడవగలరు. కానీ మీ పరిస్థితిని చూస్తూ ఉంటే మీరు అంత ఖర్చును భరించగలరని నాకు అనిపించడం లేదు. ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్ గారు? సుమారుగా 20 లక్షలు. దేవుడా! ఒకవేళ అతనికి ఆపరేషన్ చేయకపోతే అప్పుడు తన మామూలుగా నడవలేరు. ఇక మీరు ఏం చేయాలో ఆలోచించుకోండి. మీరు అతనికి ఆపరేషన్ కోసం డబ్బులు ఏర్పాటు చేయగలరు అంటే అప్పుడు చాలా బాగుంటుంది. సరే డాక్టర్ గారు, నేను ప్రయత్నం చేస్తాను. లక్ష్మి ఆలోచనలో పడుతుంది. తన భర్తకి వైద్యం ఎలా చేయించాలా అని ఆలోచిస్తుంది. తను పిల్లలతో కలిసి ఇంటికి వెళ్తుంది. తన నగలను చూసుకుంటుంది. ఇవి చాలా తక్కువగా ఉన్నాయి. వీటితో 1 లక్ష కూడా రాదేమో. ఇంటిని చూసుకోవాలి, ఆయనకు వైద్యం కూడా చేయించాలి. ఎలా జరుగుతుంది ఇదంతా? లక్ష్మి తన నగలను చూస్తూ ఉండగానే అంతలో తన పిల్లలిద్దరూ అక్కడికి వస్తారు. అమ్మా, నువ్వు నీ మంగళసూత్రాన్ని గాజుల్ని అమ్మేస్తావా? నాకు వేరే దారి కనిపించడం లేదు బాబు. అమ్మా, మనందరం కలిసి డబ్బులు సంపాదించామంటే? అదెలా? నువ్వు ఇడ్లీలు చాలా బాగా చేస్తావు కదమ్మా. ఒకవేళ మనం ఇడ్లీ బండిని పెట్టుకున్నామంటే? ఆ పనైతే మనం తప్పక చెయ్యొచ్చు. కానీ దానివల్ల అంత డబ్బులు వస్తుందంటావా? 20 లక్షలు. అమ్మా, ప్రయత్నం అయితే చేసి చూద్దాం. భగవంతుని తలుచుకుంటే అప్పుడు వీలైనంత త్వరగా డబ్బులు జమ అవుతాయి కదమ్మా. నాన్నకి వైద్యం కూడా చేయించొచ్చు. చాలా పెద్దవారైపోయారు మీరిద్దరు. పదండి, ఇడ్లీలు పెట్టడం కోసం ఏర్పాట్లు చేద్దాం. లక్ష్మి ఇంకా పిల్లలు ఇంట్లో వస్తువులన్నీ సేకరిస్తారు. ఇదిగోండి చెంచాలు, ఇంకా ప్లేట్లు. ఇదిగో పొయ్యి. ఇదిగో ఇడ్లీ కుక్కర్. కానీ చిన్నదిగా ఉందని నాకు అనిపిస్తోంది. బండి దగ్గరికి ఎక్కువ మంది వచ్చారంటే వెంటనే ఇడ్లీలను చేయలేకపోతాం. అయితే మనం ఏం చేయాలమ్మా? మనం కొత్త ఇడ్లీ కుక్కర్ని తీసుకోవాలి. నా దగ్గర కొంత డబ్బుంది. దాంతో పెద్ద ఇడ్లీ కుక్కర్ వచ్చేస్తుంది. ఇడ్లీ కుక్కర్ని కొనుక్కురావడానికి ముగ్గురు దుకాణానికి వెళ్తారు. బాబూ, ఒక పెద్ద ఇడ్లీ కుక్కర్ని చూపించండి. ఆ షాపులో అతను వాళ్లకి ఒక కుక్కర్ చూపిస్తాడు. దీనికంటే పెద్దది కావాలి. చూడండి, ఇంతకంటే పెద్ద ఇడ్లీ కుక్కర్ ఇప్పుడు నా దగ్గర లేదు. ఈ మధ్య ఇంతకంటే పెద్ద ఇడ్లీ కుక్కర్ రావడం లేదమ్మా. అదెలా సాధ్యమవుతుంది? కానీ మీరొక పాత ఇడ్లీ కుక్కర్ కావాలంటే కొనుక్కోవచ్చమ్మా. పక్కనే ఒక పాత సామాన్ల దుకాణం ఉంది. వాళ్ళ దగ్గర తప్పకుండా ఇడ్లీ కుక్కర్ ఉండే ఉంటాయి. మీరు అక్కడ తీసుకోండమ్మా. సరే. లక్ష్మి తన పిల్లలతో కలిసి పక్కనున్న షాపుకు వెళ్తుంది. అక్కడ లక్ష్మి దృష్టి ఒక పెద్ద ఇత్తడి ఇడ్లీ కుక్కర్ మీద పడుతుంది. చూడండి, ఆ పెద్ద ఇడ్లీ కుక్కర్ ఎంతకిస్తారు? పాతదే కదమ్మా, అది 500 అవుతుంది. సరే, దాన్ని నాకివ్వండి. లక్ష్మి ఇంకా పిల్లలు ఆ పెద్ద ఇడ్లీ కుక్కర్ని తీసుకుని ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళాక, అమ్మా, నువ్వు ఇదే ఇడ్లీ కుక్కర్ని ఎందుకు ఎంచుకున్నావమ్మా? పక్కనే బోల్డన్ని మెరిసే స్టీల్ కుక్కర్లు ఉన్నాయి కదా, మరి ఇత్తడిదే ఎందుకమ్మా? ఎందుకంటే ఇది ఇత్తడిది కాబట్టి. ఇత్తడిలో ఇడ్లీల రుచి ఇంకా చాలా బాగుంటుంది. అది కాకుండా ఇది మనకి చాలా మంచి ధరకి లభించింది. కానీ అమ్మా, మనం కొత్త కుక్కర్ తీసుకోవాల్సింది కదా. నువ్వే చూడు, దీనికి ఎంత మురికి ఉందో. ఆశ, ఇది ఇత్తడిది. దీనిని ఒక్కసారి తోమితే ఇది మెరవడం మొదలవుతుంది. సరే అమ్మా. లక్ష్మి ఆ ఇడ్లీ కుక్కర్ని తోముతుంది. అది మెరుస్తుంది. భలే అమ్మా, ఇది మెరిసిపోతుంది. నేను చెప్పాను కదా,
చూసావా ఆశ, అందుకనే అంటారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. అమ్మా, ఇందులో ఇడ్లీలు చేసి చూడొచ్చు కదా. అలాగే చేస్తాను. లక్ష్మి ఇడ్లీ కుక్కర్ ప్లేట్లన్నిటిలోనూ ఇడ్లీ పిండిని వేసి దాన్ని స్టవ్ మీద పెడుతుంది. ఇప్పుడు మనం 8 నిమిషాలు ఎదురు చూడాల్సి ఉంటుంది కదమ్మా. హా, అవును. పిల్లలిద్దరూ ఇడ్లీలు తయారు కావడం కోసం ఎదురుచూస్తారు. వాళ్ళిద్దరి దృష్టి గడియారంలోని ముళ్ళు మీదే ఉంటుంది. ఎప్పుడైతే గడియారంలో 8 నిమిషాలు పూర్తవుతాయో అయిపోయాయి, 8 నిమిషాలు అయిపోయాయి. హా, సరే, ఓపిక పట్టండి, తెరుస్తాను. లక్ష్మి ఇడ్లీ కుక్కర్ని తెరవగానే కుక్కర్ లోపల నుండి బయటికి ఏదో మెరుపు వస్తుంది. తెల్లని పిండి బంగారంలో ఎలా మారిపోయింది? ఎప్పుడైతే లక్ష్మి ఆ ఇడ్లీలను బయటికి తీస్తుందో అప్పుడు తను కంగారు పడింది. ఈ ఇడ్లీలు రాళ్ళలా ఎలా మారిపోయాయి? రాళ్లలా కాదు, బంగారం. బంగారు ఇడ్లీలా? లక్ష్మి ఒక బంగారు ఇడ్లీ తీసుకుని బంగారు షాపుకు వెళ్తుంది. అక్కడ దాన్ని పరీక్ష చేయిస్తుంది. అవునమ్మా, ఇది మేలిం బంగారమే. అది విన్నాక లక్ష్మి చెవులను తను నమ్మలేకపోతుంది. తను ఇంటికి వెళ్లి ఆ విషయం గురించి పిల్లలకు చెప్తుంది. వాళ్లు సంతోషంతో ఎగిరి గంతులేస్తారు. మన దగ్గర బోల్డన్ని బంగారు ఇడ్లీలున్నాయమ్మా. అమ్మా, వీటిని అమ్మి మనం నాన్నకి వైద్యం చేయించొచ్చు కదా. హా, మొత్తం ఎంత ఎక్కువ బంగారం ఉందంటే దాని గురించి మనం ఊహించనలేం పిల్లలు. కొన్ని రోజుల తర్వాత లక్ష్మి బంగారు వ్యాపారికి 2 బంగారు ఇడ్లీలను ఇస్తుంది. ఇక దాంతో వచ్చిన డబ్బులతో తన భర్త రఘునాథ్ కాళ్లకు వైద్యం చేయిస్తుంది. రఘునాథ్ మళ్లీ మామూలుగా నడుస్తాడు. మరో 2 బంగారు ఇడ్లీలను అమ్మి లక్ష్మి ఒక కొత్త ఇల్లు కొంటుంది. రఘునాథ్ ఇంకా తన కుటుంబం కొత్త ఇంట్లో ఎంతో సంతోషంగా ఉంటారు. ఇప్పటికీ ఆ ఇడ్లీ కుక్కర్ లక్ష్మి దగ్గరే ఉంటుంది. కాని మళ్లీ తను ఎప్పుడూ కూడా బంగారు ఇడ్లీలను చెయ్యలేదు. అమ్మా, మనం మళ్ళీ బంగారు ఇడ్లీలను తయారు చేయకూడదా? లేదు, ఎందుకంటే భగవంతుడు మనకు ఎంత ఇచ్చాడో అదే మనకి ఎక్కువ. అయినా అది కాకుండా ఆశ, ఆ అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది కదా, అత్యాశ మంచిది కాదు అని. హా, అందుకే మనం ఎప్పుడూ అత్యాశకు పోకూడదు. సరిగ్గా చెప్పారు. ఇక మీ ఇద్దరూ మర్చిపోండి, మనకి మాయా ఇడ్లీ కుక్కర్ దొరికింది అని. ఎప్పుడూ సంతోషంగా ఉండండి. విజయనగరంలో రఘునాథ్ అనే ఒక కూలివాడు ఉండేవాడు. అతను రోజూ పనిచేయడానికి వాళ్ల గ్రామం నుంచి పట్నానికి దూరంగా వెళ్లేవాడు. రఘునాథ్ భార్య లక్ష్మి. వాళ్లకి 2 పిల్లలు, మహేష్ ఇంకా ఆశ. కుటుంబం సంతోషంగా ఉంది. అలా ఒకరోజు రఘునాథ్ ప్రతిరోజూలాగా పనిచేయడానికి పట్నం వెళ్తాడు. తను రోడ్డు క్రాస్ చేస్తూ ఉండగా ఒక ట్రక్కు వల్ల తనకి యాక్సిడెంట్ అవుతుంది. రఘునాథ్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సొస్తుంది. తన కుటుంబమంతా బాధపడుతుంది. పిల్లలు ఏడుస్తారు. లక్ష్మి అందర్నీ మేనేజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. చూడండి, నాన్నకి నయమైపోతుంది. మీరిద్దరు ఇలా ఏడుస్తూ ఉన్నారంటే ఆయనకి అది నచ్చదు. నాన్నకి ఎప్పుడు నయమవుతుందమ్మా? చెప్పమ్మా. త్వరలోనే. మీరిద్దరూ బాధపడకండి, నేనంతా సరిచేస్తాను. కొన్ని రోజులు గడుస్తాయి. రఘునాథ్ పరిస్థితి మెరుగుపడుతుంది. కాని తను ఇప్పుడు కూడా నడవలేకపోతున్నాడు. ఒకరోజు హాస్పిటల్లో నర్స్ లక్ష్మి దగ్గరికి వస్తుంది. మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. లక్ష్మి డాక్టర్ క్యాబిన్లోకి వెళ్తుంది. చూడమ్మా, నేను నీకు అబద్ధం చెప్పాలనుకోవడం లేదు. మీ హస్బెండ్ 2 కాళ్ళకి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అప్పుడే అతను నడవగలరు. కానీ మీ పరిస్థితిని చూస్తూ ఉంటే మీరు అంత ఖర్చును భరించగలరని నాకు అనిపించడం లేదు. ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్ గారు? సుమారుగా 20 లక్షలు. దేవుడా! ఒకవేళ అతనికి ఆపరేషన్ చేయకపోతే అప్పుడు తన మామూలుగా నడవలేరు. ఇక మీరు ఏం చేయాలో ఆలోచించుకోండి. మీరు అతనికి ఆపరేషన్ కోసం డబ్బులు ఏర్పాటు చేయగలరు అంటే అప్పుడు చాలా బాగుంటుంది. సరే డాక్టర్ గారు, నేను ప్రయత్నం చేస్తాను. లక్ష్మి ఆలోచనలో పడుతుంది. తన భర్తకి వైద్యం ఎలా చేయించాలా అని ఆలోచిస్తుంది. తను పిల్లలతో కలిసి ఇంటికి వెళ్తుంది. తన నగలను చూసుకుంటుంది. ఇవి చాలా తక్కువగా ఉన్నాయి. వీటితో 1 లక్ష కూడా రాదేమో. ఇంటిని చూసుకోవాలి, ఆయనకు వైద్యం కూడా చేయించాలి. ఎలా జరుగుతుంది ఇదంతా? లక్ష్మి తన నగలను చూస్తూ ఉండగానే అంతలో తన పిల్లలిద్దరూ అక్కడికి వస్తారు. అమ్మా, నువ్వు నీ మంగళసూత్రాన్ని గాజుల్ని అమ్మేస్తావా? నాకు వేరే దారి కనిపించడం లేదు బాబు. అమ్మా, మనందరం కలిసి డబ్బులు సంపాదించామంటే అదెలా? నువ్వు ఇడ్లీలు చాలా బాగా చేస్తావు కదమ్మా.
ఒకవేళ మనం ఇడ్లీ బండిని పెట్టుకున్నామంటే? ఆ పని అయితే మనం తప్పక చెయ్యొచ్చు, కానీ దానివల్ల అంత డబ్బులు వస్తుందంటావా? 20 లక్షలు. అమ్మా, ప్రయత్నం అయితే చేసి చూద్దాం. భగవంతుని తలుచుకుంటే అప్పుడు వీలైనంత త్వరగా డబ్బులు జమ అవుతాయి కదమ్మా. నాన్నకి వైద్యం కూడా చేయించొచ్చు. చాలా పెద్దవారైపోయారు మీరిద్దరు. పదండి, ఇడ్లీలు పెట్టడం కోసం ఏర్పాట్లు చేద్దాం. లక్ష్మి ఇంకా పిల్లలు ఇంట్లో వస్తువులన్నీ సేకరిస్తారు. ఇదిగోండి చెంచాలు, ఇంకా ప్లేట్లు. ఇదిగో పొయ్యి. ఇదిగో ఇడ్లీ కుక్కర్, కానీ చిన్నదిగా ఉందని నాకు అనిపిస్తోంది. బండి దగ్గరికి ఎక్కువ మంది వచ్చారంటే వెంటనే ఇడ్లీలను చేయలేకపోతాం. అయితే మనం ఏం చేయాలమ్మా? మనం కొత్త ఇడ్లీ కుక్కర్ని తీసుకోవాలి. నా దగ్గర కొంత డబ్బుంది, దాంతో పెద్ద ఇడ్లీ కుక్కర్ వచ్చేస్తుంది. ఇడ్లీ కుక్కర్ని కొనుక్కురావడానికి ముగ్గురు దుకాణానికి వెళ్తారు. బాబూ, ఒక పెద్ద ఇడ్లీ కుక్కర్ని చూపించండి. ఆ షాపులో అతను వాళ్ళకి ఒక కుక్కర్ చూపిస్తాడు. దీనికంటే పెద్దది కావాలి. చూడండి, ఇంతకంటే పెద్ద ఇడ్లీ కుక్కర్ ఇప్పుడు నా దగ్గర లేదు. ఈ మధ్య ఇంతకంటే పెద్ద ఇడ్లీ కుక్కర్ రావడం లేదమ్మా. అదెలా సాధ్యమవుతుంది? కానీ మీరొక పాత ఇడ్లీ కుక్కర్ కావాలంటే కొనుక్కోవచ్చమ్మా. పక్కనే ఒక పాత సామాన్ల దుకాణం ఉంది. వాళ్ళ దగ్గర తప్పకుండా ఇడ్లీ కుక్కర్ ఉండే ఉంటాయి. మీరు అక్కడ తీసుకోండమ్మా. సరే. లక్ష్మి తన పిల్లలతో కలిసి పక్కనున్న షాపుకు వెళ్తుంది. అక్కడ లక్ష్మి దృష్టి ఒక పెద్ద ఇత్తడి ఇడ్లీ కుక్కర్ మీద పడుతుంది. చూడండి, ఆ పెద్ద ఇడ్లీ కుక్కర్ ఎంతకిస్తారు? పాతదే కదమ్మా, అది 500 అవుతుంది. సరే, దాన్ని నాకివ్వండి. లక్ష్మి ఇంకా పిల్లలు ఆ పెద్ద ఇడ్లీ కుక్కర్ని తీసుకుని ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళాక, అమ్మా, నువ్వు ఇదే ఇడ్లీ కుక్కర్ని ఎందుకు ఎంచుకున్నావమ్మా? పక్కనే బోల్డన్ని మెరిసే స్టీల్ కుక్కర్లు ఉన్నాయి కదా, మరి ఇత్తడిదే ఎందుకమ్మా? ఎందుకంటే ఇది ఇత్తడిది కాబట్టి. ఇత్తడిలో ఇడ్లీల రుచి ఇంకా చాలా బాగుంటుంది. అది కాకుండా ఇది మనకి చాలా మంచి ధరకి లభించింది. కానీ అమ్మా, మనం కొత్త కుక్కర్ తీసుకోవాల్సింది కదా. నువ్వే చూడు, దీనికి ఎంత మురికి ఉందో. ఆశ, ఇది ఇత్తడిది. దీనిని ఒక్కసారి తోమితే ఇది మెరవడం మొదలవుతుంది. సరే అమ్మా. లక్ష్మి ఆ ఇడ్లీ కుక్కర్ని తోముతుంది. అది మెరుస్తుంది. భలే అమ్మా, ఇది మెరిసిపోతుంది. నేను చెప్పాను కదా. చూసావా ఆశ, అందుకనే అంటారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. అమ్మా, ఇందులో ఇడ్లీలు చేసి చూడొచ్చు కదా. అలాగే చేస్తాను. లక్ష్మి ఇడ్లీ కుక్కర్ ప్లేట్లన్నిటిలోనూ ఇడ్లీ పిండిని వేసి దాన్ని స్టవ్ మీద పెడుతుంది. ఇప్పుడు మనం 8 నిమిషాలు ఎదురు చూడాల్సి ఉంటుంది కదమ్మా. హా, అవును. పిల్లలిద్దరూ ఇడ్లీలు తయారు కావడం కోసం ఎదురుచూస్తారు. వాళ్ళిద్దరి దృష్టి గడియారంలోని ముళ్ళు మీదే ఉంటుంది. ఎప్పుడైతే గడియారంలో 8 నిమిషాలు పూర్తవుతాయో, అయిపోయాయి, 8 నిమిషాలు అయిపోయాయి. హా, సరే, ఓపిక పట్టండి, తెరుస్తాను. లక్ష్మి ఇడ్లీ కుక్కర్ని తెరవగానే కుక్కర్ లోపల నుండి బయటికి ఏదో మెరుపు వస్తుంది. తెల్లని పిండి బంగారంలో ఎలా మారిపోయింది? ఎప్పుడైతే లక్ష్మి ఆ ఇడ్లీలను బయటికి తీస్తుందో అప్పుడు తను కంగారు పడింది. ఈ ఇడ్లీలు రాళ్ళలా ఎలా మారిపోయాయి? రాళ్లలా కాదు, బంగారం. బంగారు ఇడ్లీలా? లక్ష్మి ఒక బంగారు ఇడ్లీ తీసుకుని బంగారు షాపుకు వెళ్తుంది. అక్కడ దాన్ని పరీక్ష చేయిస్తుంది. అవునమ్మా, ఇది మేలిం బంగారమే. అది విన్నాక లక్ష్మి చెవులను తను నమ్మలేకపోతుంది. తను ఇంటికి వెళ్లి ఆ విషయం గురించి పిల్లలకు చెప్తుంది. వాళ్లు సంతోషంతో ఎగిరి గంతులేస్తారు. మన దగ్గర బోల్డన్ని బంగారు ఇడ్లీలున్నాయమ్మా. అమ్మా, వీటిని అమ్మి మనం నాన్నకి వైద్యం చేయించొచ్చు కదా. హా, మొత్తం ఎంత ఎక్కువ బంగారం ఉందంటే దాని గురించి మనం ఊహించనలేం పిల్లలు. కొన్ని రోజుల తర్వాత లక్ష్మి బంగారు వ్యాపారికి 2 బంగారు ఇడ్లీలను ఇస్తుంది. ఇక దాంతో వచ్చిన డబ్బులతో తన భర్త రఘునాథ్ కాళ్లకు వైద్యం చేయిస్తుంది. రఘునాథ్ మళ్లీ మామూలుగా నడుస్తాడు. మరో 2 బంగారు ఇడ్లీలను అమ్మి లక్ష్మి ఒక కొత్త ఇల్లు కొంటుంది. రఘునాథ్ ఇంకా తన కుటుంబం కొత్త ఇంట్లో ఎంతో సంతోషంగా ఉంటారు. ఇప్పటికీ ఆ ఇడ్లీ కుక్కర్ లక్ష్మి దగ్గరే ఉంటుంది. కాని మళ్లీ తను ఎప్పుడూ కూడా బంగారు ఇడ్లీలను చెయ్యలేదు. అమ్మా, మనం మళ్ళీ బంగారు ఇడ్లీలను తయారు చేయకూడదా? లేదు, ఎందుకంటే భగవంతుడు మనకు ఎంత ఇచ్చాడో అదే మనకి ఎక్కువ. అయినా అది కాకుండా ఆశ, ఆ అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది కదా, అత్యాశ మంచిది కాదు అని. హా, అందుకే మనం ఎప్పుడూ అత్యాశకు పోకూడదు.
సరిగ్గా చెప్పారు. ఇక మీ ఇద్దరూ మర్చిపోండి, మనకి మాయా ఇడ్లీ కుక్కర్ దొరికింది అని. ఎప్పుడూ సంతోషంగా ఉండండి. ఎన్నో ఏళ్ల క్రితం ఒక చిన్న ఊళ్ళో ఇద్దరు వ్యక్తులు పక్కపక్క ఇళ్లల్లో ఉండేవాళ్ళు. వాళ్లల్లో ఒకరు మను, మరొకరు ధను. ఇద్దరూ చిన్న చిన్న గుడిసెల్లో ఉండేవారు. బీచ్కి ఎదురుగా ఉండేవారు. ఆ ఇళ్లల్లో ఇద్దరూ తమ భార్యలతో కలిసి ఉండేవారు. ఇద్దరూ వాళ్లకి సరిపడా చిన్న గదులని కూడా కట్టుకున్నారు. మన్ను పేదవాడు కావడంతో దిగులుగా ఉండేవాడు. తరచూ వాళ్లు ఆకలితో ఉండాల్సి వచ్చేది. అందువల్లే తను నిత్యం ఏవో ఒక పూజలు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఒక చెట్టులోన దేవుడు తన పూజకి ప్రసన్నుడయ్యాడు. వెంటనే ప్రత్యక్షమయ్యాడు. చెప్పు, నీకేం కావాలి మంచి మనిషి? ఓ భగవంతుడా, నువ్వు నా మొర ఆలకించావా భగవంతుడా? నువ్వొక మంచి మనిషివి, కానీ నీకు ఏం కావాలో త్వరగా చెప్పు. నేను ధనవంతుడిగా మారిపోవాలని అనుకుంటున్నాను భగవంతుడా. తదాస్తు. ఏంటి, నిజంగానేనా? కానీ గుర్తుపెట్టుకో, ధనవంతుడు కావడం అంత సులువైన పని కాదు. నువ్వు ధనవంతుడివి ఎలా అవుతావో అన్న విషయం అంత వెంటనే చెప్పను. దాన్ని నువ్వే స్వయంగా తెలుసుకోవాలి. సరే భగవంతుడా, నీకు నా శతకోటి ధన్యవాదాలు. మను ఇంటి వరండాలో చాలా పెద్ద కొబ్బరి చెట్లు చక్కగా ఉండేవి. కాని తను ఆ చెట్ల గురించి ఏ రోజూ ఆలోచించలేదు. త్వరలో ఈ కొబ్బరికాయలు పండిపోతాయి. ఈసారి వీటిని కోసి అమ్ముకొస్తే ఎలా ఉంటుంది? దాంతో మనకి డబ్బులు కూడా వస్తాయి. ఓసిన భార్య, ఇక మీదట మనం కొబ్బరికాయల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. త్వరలోనే మనం ధనవంతులం కాబోతున్నాం. నువ్వు చూస్తూ ఉండు, అంతే. కాని మనుకి తెలియనిదేమిటంటే భగవంతుడు తన కృపని ఆ కొబ్బరి బొండాల మీదే చూపించేవారు అని. ఆ విధంగా భగవంతుడు పరీక్ష పెడదామనుకున్నారు. ఓహో, చాలా వింతగా ఉంది. నిన్నటిదాకా ఈ కొబ్బరికాయలు చిన్నవిగా ఉండేవి, కాని ఈ రోజు ఇవి పూర్తిగా పండిపోయినట్లు కనిపిస్తున్నాయే. మీకు అలాగే అనిపిస్తోందా? నిజంగానా? ఏంటి, ఇవి నిజంగానే చాలా త్వరగా పండిపోయాయా? అవును. మీరు పైకెక్కి వాటిని కోసి తీసుకొనొస్తే మంచిది. వెళ్ళండి, వీటిని బజార్లో అమ్ముకుని రండి. ఇవాళే చెయ్యాలంటావా? ఇవాళ చెయ్యాలని లేదు. కాని కాయలు పండిపోయాయి. అవి మీకోసం అలాగే ఎదురు చూడవు. అయ్యో వద్దు, ఇవాళ నాకు అస్సలు పని చెయ్యాలనిపించటం లేదు. అయినా కొబ్బరికాయలు ఏవైనా పారిపోతాయి ఏంటి? ఈ పని నేను రేపు చేస్తాను. పోనీలేండి, ఒక బద్ధకస్తుడితో ఎవరైనా ఈ రోజు దాకా పని చేయించగలిగారా ఏంటి? కాని ఒకవైపు మను తన బద్ధకాన్ని చూపిస్తూ ఉండగా అదే రోజు రాత్రి ధాను తన వరండాలో కూర్చునున్నాడు. డందిడా డందిడా, ఎంత అందమైన రాత్రి కదా. ఇలాంటి రాత్రుల్లోనే చమత్కారాలు జరుగుతూ ఉంటాయి. ఒకవేళ నాకు కూడా ఏదైనా మంచి చమత్కారం జరిగితే బాగుండు. ఒకవేళ నా పైన కూడా ఇవాళ ఏదైనా ఆకాశం నుండి పడిపోతే బాగుండు. అదేంటిది? ఏంటి ఇది? ఒక కొబ్బరి బొండం ఇంతలా పండిపోయిందేంటి? వీటిలో నీళ్లు చాలా తీయగా ఉంటాయి. అబ్బబ్బబ్బబ్బా, 2 బొండాలు, 2 నా వరండాలోనే వచ్చి పడ్డాయి. ఇప్పుడు ఈ 2 నాకే సొంతం. పోనీలే, మనుకి ఈ విషయం అస్సలు తెలీదు. మీరు నా కోసం ఏం తీసుకొచ్చారు? కొబ్బరి బొండాలా? అవును భార్యామణి, ఈ 2 మను చెట్టు నుండే పడ్డాయి. ఇవి మన వరండాలోకొచ్చి పడ్డాయి. అయితే మనం వాళ్ళకి చెప్పడం మంచిది కదా. ఎందుకు? ఇవి మన వరండాలో పడ్డాయి కాబట్టి ఇవి మనవే. వెళ్ళి ఈ 2 బొండాలు కొట్టి తీసుకురా. నేను చల్లటి కొబ్బరి నీళ్లు తాగడానికి
సతమతమైపోతున్నాను. ఇదేంటిది? ఓరి భగవంతుడా, ఇది ఒక బంగారు నాణ్యం. ఈ కొబ్బరి బండంలో బంగారు నాణ్యం ఉంది. నాకు ముందే తెలుసు ఏదో ఒక చమత్కారం జరుగుతుందని. త్వరగా రెండోది కూడా కొట్టు. రెండు బొండాల్లోనూ 2 బంగారు నాణ్యాలా? నేను చాలా చాలా అదృష్టవంతుణ్ణి. నాకు పూర్తి నమ్మకం ఉంది, ఆ చెట్టులో ఉన్న ప్రతి బొండంలోనూ ఒక బంగారు నాణ్యం ఉండే ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ మనకి గనక అన్ని నాణేలు దొరికిపోతే అప్పుడు మనం ధనవంతులం అయిపోతాం. నువ్వలా చూస్తూనే ఉండు భార్యామణి. ఆ మనుకి ఎప్పటికీ తెలీదు ఈ బొండాల్లో ఏమున్నాయో. నువ్వు నీ తెలివైన భర్త మీద చాలా గర్వపడతావు. ఒరేయ్ మను, ఇవాళ ఎంత బాగుందో కదా? అవును కదా? అవును ధను. అన్నట్టు మీ కొబ్బరి బొండాలు పండిపోయినట్టున్నాయి కదా, నువ్వు వీటిని దింపేద్దామని అనుకుంటున్నావా? ఏమో తెలీదు, ఇప్పుడు ఏ పని చెయ్యాలని లేదు. దాను అన్నయ్య, నాకు తెలిసి ఈయన వాటిని ఎప్పటికీ దింపించరేమో. మీకు తెలుసు కదా నా భర్తకి బద్ధకం ఎంత ఎక్కువ అని. నువ్వు దిగులు పడకు. అయినా ఇలాంటి పొడవాటి కొబ్బరి చెట్టు ఎక్కడం అందరి వల్ల కాని పనిలే. బహుశా తనకి భయమేస్తుందేమో. కాని నీకు కావాలంటే నేను వాటిని కోసి తీసుకొస్తాను. అలాగే, కావాలంటే వాటిని బజారుకి తీసుకెళ్లి అమ్మి పెడతాను కూడా. డబ్బులు తెచ్చి నీకిచ్చేస్తానులే. ఏంటి, నువ్వు చెయ్యగలవా? తప్పకుండా, ఇబ్బంది ఏమీ లేదులే. ఒకవేళ నీకు ఇష్టమైతే నేను ఆ చెట్టు మొత్తాన్ని కొనేసుకుంటాను. నువ్వు ఎంతలా ఎందుకు ఆలోచిస్తున్నావు మను? నేను నీకు ఉన్న బాధలన్నీ మాయించేసేస్తాను. ఇక నీకు నీ డబ్బులు కూడా వచ్చేస్తాయి కదా. లేదు, నేను చెట్టుని మాత్రం అమ్మను. నన్ను క్షమించు. ఆ చెట్టుని మా తాతగారు నాటారు, నీకు తెలుసు కదా. సరేలే, కాని ఆ బొండాలను మాత్రం నువ్వు ఎవ్వరికీ ఇవ్వొద్దు, సరేనా? కనీసం ఈ మాత్రం చెయ్యగలవు కదా? సరేలే, నేను నీకు మాట ఇస్తున్నాను. పద, చేతులు కలుపుదాం. ఈ విధంగా ధాను ఇంకా తన కుటుంబం బద్ధకస్తుడైన మన్నుని దోచుకుంటూనే ఉన్నారు. ధాను చెట్టు ఎక్కి బొండాలను కోసి తీసుకొచ్చేవాడు. ఇక వాటిని బజారులో అమ్ముతున్నట్టు నటిస్తూ ఉండేవాడు. కాని నిజానికి వాటిని తన ఇంట్లోకి తీసుకువెళ్లేవాడు. ఇక నిజంగానే ప్రతి ఒక్క బొండం నుండి ఒక బంగారు నాణాన్ని తీసేవాడు. ఇక ఈ విధంగా మన్నుని మోసం చేస్తూ ధాను ఇంకా తన భార్య ధనవంతులవుతూనే ఉన్నారు. ఆ మాయల చెట్టు కొబ్బరి బొండాలు ఇస్తూనే ఉంది. ధాను వాటిని అమ్ముతూనే ఉండేవాడు. ఇప్పుడు తన ఇల్లు చాలా పెద్దదిగా మారిపోయింది. మరికొద్ది రోజుల్లోనే తను ఆ ఊర్లోనే బాగా ధనవంతుడిగా మారిపోయాడు. మరోవైపు మను తనకి అస్సలు అనుమానం రాలేదు. కాస్తంత డబ్బు సంపాదించి సంతోషంగా ఉండేవాడు. ధానుకి కొబ్బరి బొండాలు అమ్మగా వచ్చేవి. కాని మను భార్య చాలా తెలివైనది. ఒకరోజు దాను ఇంకా తన భార్య ఎంత ధనవంతులైపోయారో కదా. ఎలా అర్థం కావట్లేదు. డబ్బులేమైనా ఆకాశం నుండి పడుతున్నాయా ఏంటి? వాడు బాగా కష్టపడతాడు. పోనీలే, మనం ఇంకొకరి అదృష్టాన్ని చూసి అసూయ పడకూడదు. నేనేమి వాళ్ళని చూసి అసూయ పడటం లేదు. కానీ నేనతన్ని ఏ పని చేయటం చూడలేదే. ఒక్క మన కొబ్బరి బొండాలు అమ్మడం తప్ప. అవును, నిజమే. ఇప్పుడతను చాలా ధనవంతుడైపోయాడు. మరలాంటప్పుడు అతనికి మన దగ్గర బోండాలు అమ్మాల్సిన అవసరం ఏముంది? కానీ ఇది మంచి విషయమే కదా, కాదా? నాకు తెలిసి అక్కడ ఏదో జరుగుతోంది. తను మన కొబ్బరి బోండాలని అమ్మటం ఎప్పటి నుండైతే మొదలుపెట్టాడో అప్పటినుండే అతను ధనవంతుడైపోయాడు. ఈ బద్ధకాన్ని వదిలిపెట్టి ఒక్కసారి వెళ్ళి చూడండి మను. అబ్బా,
ఒక్కసారి నీ బుర్రలో ఏదైనా విషయం వచ్చింది అంటే ఇక ఆ దేవుడు కూడా దాన్ని తీసేయలేడు. సరేలే, ఇవాళ రాత్రి వెళ్ళి చూద్దాంలే. వాళ్ళిద్దరూ అక్కడున్నారు. పదండి వెళ్ళి చూద్దాం వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారో. నాకు చాలా విచిత్రంగా అనిపిస్తోంది. మాట్లాడకండి, వినండి. నాకేమనిపిస్తోందంటే ఇక మనం ఒక పెద్ద ఇల్లు కొనుక్కుంటే మంచిదేమో అని. ఈ ఊరికి బయట, అలాగే పట్నంకి దగ్గరగా. కొనుక్కుందాంలే, కొనుక్కుందాంలే. మరి కొన్నాళ్లు వేచి చూడు నా మహారాణి. ముందు వెళ్ళి కొబ్బరి బండాలు తీసుకునిరా. ఒకసారి చూద్దామంటావా? అసలు ఇవాళ మనం ఎంత సంపాదించామో ఏంటో. సరేలేండి. మీరు చూసారా దీన్ని? మన కొబ్బరి బోండాల్లో బంగారు నాణాలున్నాయి. అదే కదా నేను అనుకున్నాను. వీళ్ళు ఊరికే ఇంత ధనవంతులుగా ఎలా మారిపోయారు? నిజమే అంటావా? మరి నిజానికి ఇవన్నీ మనమే కదా. నేను ఇప్పుడే వెళ్ళి చూస్తాను. దాను, మోసగాడా, అయితే ఈ విధంగా నువ్వు ధనవంతుడు అయ్యావన్నమాట. నా బోండాల నుండి బంగారాన్ని దోచుకొని. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు మను. నేను అంతా చూశాను. అబద్ధం చెప్పొద్దు. నీ డబ్బు మొత్తం నా సొంతం, మోసగాడా. చెత్తవాగుడింకా ఆపుతావా? ఇక నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో. నేను నీ బొండాలని కొనుక్కున్నాను. ఇక వాటి లోపల ఏమున్నా సరే అది నాకే సొంతం. కాదు, ఇదంత మంచిది కాదు. ఆ బంగారు నాణేలన్నీ నాకు చెందాలి. మీరు దిగులు పడకండి. మీరు మళ్ళీ భగవంతుణ్ణి వేడుకోండి. అతను మీకు తప్పకుండా సహాయం చేస్తారు. ఆ రోజు రాత్రి తను చాలా భక్తితో పూజ చేశాడు. చాలాసేపటి తరువాత భగవంతుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. ఏమైంది మను? నేను ఎల్లప్పుడూ ఇలా భూలోకానికి రాలేను. ఈ లోకంలో చాలా మంది ప్రజలు ఉంటారు. వాళ్ళకి నా అవసరం ఉంది. భగవంతుడా, మీరు నాకు సహాయం చేయండి. దాను నా బంగారు నాణాలను దోచుకుంటూ వచ్చాడు. నాకు అది తెలుసు. నేను అంతా చూశాను. కాని ఇందులో నేనేమి చేయలేను. ఇదంతా నీకు ఉన్న బద్ధకం వల్ల జరిగింది. ఇక జరిగింది జరిగిపోయింది. కాని భగవంతుడా. సరేలే, నువ్వొక మంచి వ్యక్తివి కాబట్టి నేను నీకు సహాయం చేస్తాను. కానీ నువ్వు నాకు మాటివ్వాలి. ఇక మీదట నువ్వు బాగా కష్టపడి పని చేయాలి. నేను మాట ఇస్తున్నాను. నువ్వు స్వయంగా నీ చెట్లని ఎక్కుతావా? అలాగే భగవంతుడా, తప్పకుండా నేను అలాగే చేస్తాను. కానీ నేను ఆ దొంగ దానుకి బుద్ధి చెప్పాలనుకుంటున్నాను. నువ్వేమీ బాధపడకు. తను ఒక నమ్మక ద్రోహి. తను చేసిన తప్పుని తప్పకుండా అనుభవిస్తాడు. ఆ రోజు రాత్రి ఇక మను నాకు తన బొండాలని అస్సలు అమ్మడు. ఇక మీదట వాటిని నేను దొంగతనం చేయాల్సిందే. భార్యామణి, తొందరగా రా. నేను బొండాలను తీసుకొచ్చాను. వీటిని తొందరగా పగలకొట్టు. ఇలా తీసుకురండి. ఏమైంది? ఏమైంది? ఇక్కడ బోండంలో తేలుంది. ఓరి భగవంతుడా, పారిపో భార్యామణి. అరే పారిపో, పారిపో. లేదు, అలా చెయ్యొద్దు. మమ్మల్ని తేళ్ల నుండి కాపాడు మను. నేను అలా ఎందుకు చెయ్యాలి? ఇవన్నీ నీ బొండాల నుంచే వచ్చాయి. కాని నువ్వు అన్నావు కదా, ఆ బొండాల లోపల ఏమున్నా సరే అవి నీవే అని. అవునా? వెళ్ళొస్తాను దాను. తేళ్లతో పాటు హాయిగా ఉండు. ధాను ఇంకా తన భార్య వాళ్ళు చేసిన తప్పుని తెలుసుకున్నారు. తేళ్లు వాళ్ళని బాగా బాధపెట్టాయి. కాని అవి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు మను దగ్గరికి వెళ్లి క్షమాపణ అడిగారు. అలాగే వాళ్ళు తన ధనాన్ని కూడా వాళ్లతో పాటు పంచుకున్నారు. మళ్ళీ 2 కుటుంబాలు సంతోషంగా జీవించాయి. వాళ్ల దగ్గర తగినంత డబ్బు పోగైన తరువాత వాళ్ళు మిగతా బంగారపు నాణాలను ఊర్లో ఉన్న మిగతా వాళ్లకి కూడా పంచిపెట్టారు. ఆ కొబ్బరి చెట్టు ఉన్నంతకాలం వాటి బొండాల నుండి బంగారు నాణాలు వస్తూనే ఉన్నాయి.
దక్షిణ భారతదేశంలో ఒక ఊర్లో రమ తన భర్త చిన్నప్పతో కలిసి ఉండేది. ఇద్దరూ అదే ఊర్లో ఒక పొలంలో కూలి పని చేస్తూ తన బ్రతుకును సాగిస్తూ ఉండేవారు. రమ ఇంకా చిన్నప్పకి ఒక కొడుకు అలాగే ఒక కూతురు. వాళ్ళు తమ పిల్లల్ని బాగా చదివించి ప్రయోజకుల్ని చేద్దామని అనుకున్నారు. కాని అనుకోకుండా చిన్నప్పకి బాగా జబ్బు చేసింది. తన ఆరోగ్యం బాగా క్షీణించింది. అప్పటి నుండి రమ పొలం పనులలో పనులు చెయ్యాల్సి వచ్చేది. పిల్లల్ని కూడా తనే చూసుకోవాల్సొచ్చేది. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న భర్తని కూడా. తన పరిస్థితి అస్సలు బాగోలేదు. ఒకరోజు చిన్నప్పని చూడటానికి తన తమ్ముడు మోహన్ వచ్చాడు. అన్నయ్య, నీ ఆరోగ్యం అస్సలు బాగోలేదు. నువ్వు డాక్టర్కి చూపించుకున్నావా లేదా? చూపించాం మరిదిగారు, అయినా ఏమీ ఉపయోగం లేదు. నేను గుడిలో నీ పేరు మీద అర్చన చేయిస్తాను. నీ ఆరోగ్యం తప్పకుండా బాగుపడుతుంది. సరే తమ్ముడు. వదినా, ఇంటి బాధ్యత మొత్తం మీ ఒక్కరి మీదే పడిపోయిందని నాకు అనిపిస్తోంది. అవును కదా? అవును, కానీ ఏం చెయ్యను, మరి ఇల్లు గడవాలి కదా. వదినా, నేనొక ఇడ్లీ కొట్టుని పెడదామని అనుకుంటున్నాను. మీరక్కడ ఇడ్లీలు చేసే పని చేయగలరా? దానివల్ల మీకు కాస్త ఎక్కువ ఆదాయం వస్తుంది. దాంతో మీ ఆర్థిక పరిస్థితి కూడా కొంచెం మెరుగుపడుతుంది. నాకు ఎంత లాభం వచ్చినా వాటిని మనమిద్దరం చెరిసగం పంచుకుందాం. తప్పకుండా మరిదిగారు. ఇక ఆ తరువాతి రోజు నుండి రమ మోహన్ పెట్టిన కొట్టులో ఇడ్లీలు పెట్టడం మొదలుపెట్టింది. ఊర్లో ఉన్న వాళ్లందరికీ రమ పెట్టిన ఇడ్లీలు బాగా నచ్చేవి. చూస్తూ ఉండగానే రమ పెట్టిన ఇడ్లీలు బాగా ప్రసిద్ధి చెందాయి. కొట్టులో రోజూ బాగా జనం వచ్చేవారు. రమ ఇంకా మోహన్ ఇద్దరూ సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇద్దరికీ బాగా లాభాలు పెరిగిపోతున్నాయి. లాభం వచ్చిన డబ్బుతో రమ చిన్నప్పకి మంచి వైద్యం చేయించింది. దాంతో కొద్ది రోజుల్లోనే చిన్నప్ప మళ్ళీ మామూలుగా మారిపోయాడు. ఇలా 2 నెలలు గడిచాయి. ఇక రమ మోహన్ల కొట్టులో జనాలు పెరుగుతూనే ఉన్నారు. ఇక రమకి ఒక ఆలోచన వచ్చింది. ఇక్కడ ఇంతమంది జనం కేవలం నా ఇడ్లీల గురించే వస్తున్నారు అంటే నాకు లాభాలలో వాటా ఎక్కువ రావాలి కదా. మోహన్ కేవలం సామాన్లు కొనిస్తాడంతే. ఇక కొనుగోలుదారులకి ఇడ్లీలు కట్టిస్తాడు. అలాంటప్పుడు తనకి నాతో సమానంగా లాభం దక్కకూడదు. ఆ రోజు సాయంత్రం ఇద్దరూ లాభాలని పంచుకున్నప్పుడు, మరిదిగారు, అన్ని ఇడ్లీలు నేనే కదా తయారు చేస్తాను. ఒకవేళ నేను చేసే ఇడ్లీలు రుచిగా లేకుంటే మీకు ఇంత లాభం వచ్చేదే కాదు. ఆ మాట నిజమే వదినగారు. మీరు చేసే ఇడ్లీల రుచి చాలా చాలా బాగుంటుంది. అయితే ఈ కారణంగానే నాకు లాభాలలో వాటా ఎక్కువ రావాలి కదా. కానీ వదినా, ఇది చాలా పొరపాటు. నేను కూడా రోజంతా కష్టపడుతున్నాను కాబట్టి మనం ఇలా సంపాదించగలుగుతున్నాం. దాని అర్థం మనిద్దరం సమానంగానే కష్టపడుతున్నాం. అందుకే లాభంలో కూడా ఇద్దరికి వాటా సమానంగానే ఉంటుంది. లేదు మరిదిగారు, మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. ఒకవేళ అదే నిజమైతే రేపటి నుండి మీరు ఇడ్లీలు పెట్టడానికి వేరే ఆవిడ్ని చూసుకోండి. రమ మోహన్తో గొడవపడి తన ఇంటికి వెళ్ళిపోయింది. ఆ తరువాత రోజు నుండి ఊర్లో 2 ఇడ్లీ కొట్లు వెలిశాయి. ఒకటేమో రమా కొట్టు, అందులో తనే ఇడ్లీలు చేసేది, ఇక అమ్మేది. మరొకటి మోహన్ది, అక్కడిప్పుడు మరొక ఆవిడ ఇడ్లీలు తయారు చేసేది. రమ పెట్టిన కొత్త కొట్టుని చూసి జనమంతా అటువైపే వెళ్లసాగారు. కాని రమ ఒక్కతే అయిపోవడం వల్ల తను అంతమంది జనాన్ని ఒక్కతే చూసుకోలేకపోయింది. ఆఖరికి అలసిపోయి ఊళ్ళో వాళ్లంతా మోహన్ కొట్టుకే తిరిగి వెళ్లిపోయారు. ఎందుకంటే అక్కడ మోహన్ ఎప్పటిలాగా కొనుగోలుదారులందరికీ చక్కగా ఇడ్లీలిచ్చేవాడు. కొన్ని రోజులు ఇలాగే గడిచింది. చూస్తూ ఉండగానే ఊర్లో వాళ్లంతా కేవలం మోహన్ ఇడ్లీ కొట్టుకే వెళ్లడం మొదలుపెట్టారు. ఇక ఇప్పుడు రమ ఒక్కతే తన కొట్టులో కూర్చుని బాధపడుతూ ఉంది.
అయ్యో నేను ఇలా చేశానేంటి? నేను ఇడ్లీలు చేసేవాళ్లదే పై చెయ్యి అనుకున్నాను. కానీ అలా కాదు. వినియోగదారులను మోహన్ చూసుకునేటట్టు చూసుకోవటం కూడా అవసరమే. కనీసం నేను మోహన్తో ఉండేటప్పుడైనా నాకు మంచి ఆదాయమైనా వచ్చేది. కానీ ఇప్పుడు ఎవ్వరూ నా ఇడ్లీలు కనీసం చూడటమే లేదు. రమాకి తన ఇడ్లీల మీద చాలా గర్వం ఉండేది. కాని ఇప్పుడది చెదిరిపోయింది. అందుకే అంటారు, గర్వం అద్దం వంటిది అని. అది ఎప్పటికైనా పగిలిపోతుంది.